దండకారణ్యం కేంద్రంగా విప్లవోద్యమాన్ని దేశవ్యాప్తం చేసిన సిపిఐ మావోయిస్టు పార్టీ తన ఉనికిని కోల్పోబోతుందా? మావోయిస్టు పార్టీ అగ్రనేత హిడ్మా, అదేవిధంగా ఆ పార్టీకి సంబంధించినటువంటి జనరల్ సెక్రటరీగా ఉన్నటువంటి తిరుపతి ఆచూకీ తెలియకపోవడం, హిడ్మా మరణం ప్రస్తుతం ఆ పార్టీనే కాదు పూర్తిగా ఆ పార్టీ సానుభూతి పనులు కూడా పూర్తిగా కృంగదీస్తున్నటువంటి పరిస్థితి. ఈ అంశంపై అటు ప్రజా సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి, విప్లవ పార్టీలు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ప్రస్తుతం దీనికి సంబంధించి సిపిఐ ఎమ్మెల్యే న్యూ డెమోక్రసీ రాష్ట్ర నేత అవినూరి మధు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడి పూర్తి విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నిజంగా దేశవ్యాప్తంగా కొన్ని దశాబ్దాల పాటు విప్లవోద్యమాన్ని ముందుకు సాగించింది మావోయిస్టు పార్టీ. ప్రస్తుతం ఆ పార్టీ అగ్రనేతలంతగా వరుసగా ఒక్కొక్కరిగా ఎన్కౌంటర్ అవుతున్నారు. మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో కేవలం 24 గంటల వ్యవధిలోనే 13 మంది మావోయిస్టులను ఏపీ పోలీసులు ఎదురుకాల్పులో చంపామని చెప్తున్నారు. మావోయిస్టు హిడ్మా తర్వాత మరికొంతమందిని కూడా చంపినట్లు ఇప్పటికే ఆ పార్టీకి సంబంధించి కావచ్చు, ఆ పార్టీ అగ్రనేతలు కూడా అందులో ఉన్నట్లు ఏపీ పోలీసులు అధికారికంగా వెల్లడించాయి. ప్రస్తుతం విప్లవోద్యమం ఒక ప్రమాదకర స్థితిలో ఉందని సిపిఐ మావోయిస్టు పార్టీ నేతలకు కావచ్చు, ఆ పార్టీ కావచ్చు మనుగడ లేదని ప్రధానంగా అన్ని రాజకీయ పార్టీలు చెప్తున్నాయి. సో మీరు వామపక్ష నేతలు కావచ్చు, మీరు విప్లవ పార్టీలు ఏం చెప్తారు ఈ అంశంపై? ఆంధ్ర ప్రాంతంలోని మారేడుమిల్లి దగ్గర బూటకప్ ఎన్కౌంటర్ చేసినటువంటి హిడ్మా మరి కొంతమందికి సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ తెలంగాణ రాష్ట్ర కమిటీ తరపు నుంచి విప్లవ జోహార్లు అర్పిస్తున్నాం. ఇక మతోన్మాద బీజేపీ మోడీ ప్రభుత్వం, అంశ ప్రభుత్వం 2026 మార్చి కల్లా నక్సలిజాన్ని లేకుండా చేస్తానని చెప్పి ప్రకటిస్తున్నాడు. ఇది సాధ్యం కాదు అనేట్టు చెప్తున్నాం. భావజాల రీత్యా చూసినా లేదా అది మొత్తం ఆకలి సమస్య, దోపిడీ సమస్య అనేటువంటిది ఉన్నంతకాలం నక్సలిజం అనేటువంటిది ఉంటుంది. తాత్కాలికంగా ఎన్కౌంటర్లు చేయొచ్చు, కొద్ది రోజులు విప్లవోద్యమాన్ని వెనక్కి కొట్టవచ్చు. కానీ విప్లవం అనేటువంటిది ఎలా ముందుకు పోతుందంటే దోపిడీ, ఆ దోపిడీకి వ్యతిరేకంగా పోరాటం, ఆ ఆకలికి వ్యతిరేకంగా ఉద్యమాలు అనేటువంటి ముందుకొస్తాయి. ఖచ్చితంగా విజయం అనేటువంటిది ప్రజా ఉద్యమాలు సాధిస్తారు. మధు గారు, మీరు ఎంతో కాలం అజ్ఞాత జీవితం గడిపారు, దళ కమాండర్గా కూడా పనిచేశారు. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో నిజంగా ఆయుధం చేతపట్టి పూర్తిగా ప్రజాస్వామ్యాన్ని కాపాడే అవకాశం ప్రస్తుతం ఉందంటారు. ఎందుకంటే ఒకవైపు కేంద్రీకృత వ్యవస్థ ముందు అటు మావోయిస్టు పార్టీ కావచ్చు, ఆ పార్టీ బలగాలు కావచ్చు నిలబడే పరిస్థితి లేదని చాలా మంది మేధావులు కూడా చెప్తున్నారు. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులలో అడవిలో ఆవాసాలు ఏర్పరచుకొని ప్రజల కోసం కొట్లాడే పరిస్థితులు అడవుల్లో ఉన్నాయా? రాజ్యాంగం ప్రకారం చూసినప్పుడు వాళ్ళకి ఆయుధం పట్టడం నేరమే కావచ్చు, కొద్దిమంది మేధావులు అది నిజం అనిపించవచ్చు. కానీ చట్టవిరుద్ధంగా అప్రజాస్వామికంగా ఈరోజు భూస్వాముల దగ్గర, ధనసాముల దగ్గర, ప్రైవేట్ సైన్యం దగ్గర, మతోన్మాద ఆర్ఎస్ఎస్ వాళ్ళ దగ్గర ఈరోజు ప్రభుత్వం దగ్గర కంటే ఎక్కువ చట్టవిరుద్ధమైనటువంటి మారణాయుధాలు కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళ మీద ఈ రకమైనటువంటి చర్యలే ఈ ప్రభుత్వాలు పాలకులు తీసుకుంటున్నారా? అట్లాంటి చర్యలు తీసుకుంటారా? వాళ్ళందరినీ బూటకప్ ఎన్కౌంటర్ చేస్తారా అనేటువంటి చెప్పి మేము అడుగుతున్నాం. ప్రజల మాన ప్రాణాల మీద రక్షణ లేకుండా దాడులు చేస్తున్నప్పుడు తమను తాము రక్షించుకోవటం కోసం, తమను తాము కాపాడుకోవటం కోసం ప్రజలు ఆయుధాలు పట్టడం ఎట్లా నేరం అవుతుందని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. ఈరోజు ఆదివాసీ ప్రాంతాలలో ఖనిజ సంపద ఏదైతుందో ఆ 29 రకాల సంపదనంతా మధ్య భారతంలో ఉన్నటువంటి దాన్ని కార్పొరేట్ పెట్టుబడిదారులకి దానదత్తం చేయటందుకు పూనుకున్నారు. చట్టాన్ని ఉల్లంఘించారు, చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. దాన్ని రక్షించుకుంటేందుకు ఈరోజు ఆయుధాలు పట్టి ఆదివాసీ ప్రజానీకం తిరగబడుతున్నారు. అది ఎట్లా చట్టవిరుద్ధం అవుతుంది? అది ఎట్లా నేరం అవుతుంది? చట్టవిరుద్ధంగా వ్యవహరించేటువంటి వాళ్ళు మంత్రులు, ఎమ్మెల్యేలు, మతోన్మాద బీజేపీ ప్రభుత్వం, ఆ ప్రభుత్వాన్ని శిక్షించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. మావోయిస్టు హిడ్మాపై దాదాపు 30 రకాల కేసులు ఉన్నాయి. 30 విధ్వంసకరమైన ఘటనలో అతను పాలు పంచుకున్నట్లు కూడా భద్రతా బలగాల రికార్డులో కూడా పేర్కొన్న ఎన్ఐఏ కూడా ఛార్జ్షీట్ కూడా నమోదు చేసింది. ప్రజాప్రతినిధుల హత్యోదంతం కావచ్చు, తాడిచెర్ల ఘటన కావచ్చు, జీరంఘాట్ కావచ్చు, బీజేపీ ఎమ్మెల్యే భీమా మాండావి హత్య కేసు కావచ్చు, సల్వాజూడు మధినేతకు సంబంధించినటువంటి మహేంద్ర కర్మ హత్యోదంతం కావచ్చు, ఇలా 30 రకాల కేసులు హిడ్మాపై ఉన్నాయి. హిడ్మా ఎక్కడ కూడా రాజ్యాంగానికి లోబడి వ్యవహరించలేదని, అలాంటి హిడ్మా పట్ల ఎందుకు కన్నీరు కారుస్తున్నారంటూ కూడా బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. స్వయంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అర్బన్ నక్సలెట్లే అసలైన దేశద్రోహులంటూ కూడా సంచలనమైనటువంటి కామెంట్ చేశారు. దీనిపై మీరేం చెప్తారు? అసలు దేశద్రోహులు అనేటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అది మతోన్మాద బండి సంజయ్ లాంటి వాళ్ళ నేరస్తులు ఉన్నారు. ఇక హిడ్మా మీద పెట్టినటువంటి కేసులన్నీ నిజమా అబద్ధం అనేది అది ఎవరు తేల్చాలి? రేపు కోర్టులు తెలుస్తాయి, చట్టాలు తెలుస్తాయి. అంతేగాని చంపే అధికారం నీకెవరిచ్చారు? అట్లాంటి కేసులు ఉన్నాయనేటువంటి చెప్పి నువ్వు తప్పుడు కేసులు పెట్టి చంపుతావా? చంపే అధికారం నీకుందా? బండి సంజయ్కి ఎవరిచ్చారు నీకు ఈ అధికారం? ఎక్కడ నువ్వు చట్టబద్ధతలు అలా వ్యవహరించాల్సినటువంటి చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తున్నావు. చట్టవిరుద్ధంగా ఇవాళ పౌర హక్కుల మీద
విప్లవ మేధావుల మీద మాట్లాడుతున్నావు. అట్లాంటి యొక్క పద్ధతులకు చట్టవిరుద్ధమైనటువంటి చర్యలకు పాల్పడ్డటువంటిది బండి సంజయ్. అరెస్టు చేయాల్సి వచ్చినా, కేసులు పెట్టాల్సి వచ్చినా బండి సంజయ్ మీద, అమిత్ షా మీద వాళ్ళని అరెస్టులు చేయాలి, వాళ్ళ మీద కేసులు పెట్టాలని చెప్పి మేము అడుగుతున్నాం. ఛత్తీస్గఢ్ ప్రభుత్వం కేంద్ర హోంశాఖ స్పష్టంగా ఒక డెడ్ లైన్ విధించింది. 2026 మార్చి 30 కల్లా మావోయిస్టులందరూ లొంగిపోవాలి, లేదంటే తుపాకీతోనే సమాధానం చెప్పి తీరుతామని చెప్పి కేంద్ర హోంశాఖ కూడా ప్రకటన జారీ చేసింది. హిడ్మా తల్లిని కూడా స్వయంగా కలిసిన ఛత్తీస్గఢ్ ప్రభుత్వం హిడ్మా కూడా లొంగిపోవాలని కూడా గతంలో సూచించింది. కానీ లొంగిపోలేదు, చివరికి తమపైన ఎదురు కాల్పులకు పాల్పడ్డారు అంటూ కూడా ఏపీ పోలీసులు హిడ్మా పట్ల ఒక ప్రకటన కూడా చేశారు. ఆ ఎదురు కాల్పులోనే హిడ్మా హతమైనట్లు కూడా. దీన్ని మీరు అంగీకరించట్లేదా? ఇది తీవ్రంగా ఖండిస్తున్నాం. హిడ్మాని అరెస్టు చేశారు ఆంధ్ర ప్రాంతంలో. తలదాచుకుంటేందుకు రక్షణకు వచ్చినటువంటి అతన్ని అరెస్టు చేసి మారేడుమిల్లి దగ్గర దేశపై హత్య చేశారు. దానికి ముందే అరెస్టు చేసినటువంటి తర్వాత తిరిగి వాళ్ళ అమ్మ దగ్గర పోయి ఒక కట్టుక తల్లి నాటకం ఆడింది ఈ ప్రభుత్వం తప్ప వాస్తవంగా ఎదురు కాల్పులు జరగలేదు. ఎదురు కాల్పులలో హిడ్మా చనిపోలేదు. పట్టుకొని హత్య చేసినటువంటి వాస్తవాలున్నాయి. నిజాలు తేలాలంటే సిట్టింగ్ జడ్జి ద్వారా న్యాయ విచారణ జరిపితే వాస్తవాలు ఏంటంటే బయటకు వస్తాయని చెప్పి మేము భావిస్తున్నాం. ప్రస్తుతం హిడ్మాతో పాటు టెక్ శంకర్ కూడా మృతి చెందారు. హిడ్మా భార్య రాజా కూడా మృతి చెందారు. ప్రస్తుతం స్వగ్రామంలో కూడా పూర్తిలో అంత్యక్రియలు కూడా పూర్తయ్యాయి. ప్రస్తుతం పౌర హక్కుల నేతలు కూడా ఈ అంశంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే మిగిలినటువంటి మావోయిస్టు పార్టీ చీఫ్గా ఉన్నటువంటి తిరుపతి అలియాస్ దేవ్జీని కూడా తక్షణమే కోర్టులో హాజరుపరచాలని కూడా పౌర హక్కుల నేతలు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం దేవ్జీ ఆచూకీ కోసం హెబియస్ కార్పస్ స్ట్రీట్ని కూడా ఏపీ హైకోర్టులో దాఖలు చేశారు పౌర హక్కుల నేతలు. ప్రస్తుతం దీనికి సంబంధించి పౌర హక్కుల నేత విప్లవ్ కుమార్ ఆయనతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ప్రతిసారి ఎన్కౌంటర్ జరిగినప్పుడు బూటకపు ఎన్కౌంటర్ అని చెప్పి పౌర హక్కుల నేతల నుంచి ఒక కామెంట్ వస్తూ ఉంటుంది. కానీ ప్రస్తుతం జరిగినటువంటి హిడ్మా ఎన్కౌంటర్ కావచ్చు, టెక్ శంకర్ ఎన్కౌంటర్ని మీరు ఏ విధంగా చూస్తారు? ప్రస్తుతం దేవ్జీ పోలీసుల అదుపులోనే ఉన్నాడని మీ దగ్గర ఉన్నటువంటి ఆధారాలు ఏంటి? నిన్న జరిగిన హిడ్మా ఎన్కౌంటర్ కానీ, టెక్ శంకర్ ఎన్కౌంటర్ కానీ రేపు వాళ్ళ చేతిలో ఇప్పటికే ఉన్నారు. వాళ్ళని కూడా రేపో ఎల్లుండో మరలా ఎదురుకాల్పులు అనే పేరుతో హత్య చేయడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. వీళ్ళందరూ వాళ్ళ అదుపులో ఉన్నట్లుగా మాకు సమాచారం. ఆ రోజు ఏదైతే ఐజీ మాట్లాడాడో, ఐజీ మాట్లాడుతూ 50 మంది మావోయిస్టులతో పాటు 9 మంది కేంద్ర కమిటీ సభ్యులు అగ్రనాయకత్వం మా అదుపులో ఉందని ప్రత్యేకంగా ప్రెస్ మీట్లో పత్రికల ముందు, వీడియోల ముందు ప్రకటించాడు. ఈరోజు దాని నుంచి పక్కకు పోయి ఈరోజు ఒక్కొక్కరిని హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత వాళ్ళ అదుపులో ఉన్న మిగతా వారిని మరలా అదే ప్రాంతానికి తీసుకెళ్లి ఎన్కౌంటర్ చేయడం, ఎన్కౌంటర్ పేరుతో హత్య చేయడాన్ని మేము ఖండిస్తా ఉన్నాం. ఇదే మనకి ఉదాహరణ. వాళ్ళు అదుపులో ఉన్నారు. ఇప్పుడు మేము హైకోర్టులో ఒక పిటిషన్ ఫైల్ చేశాము. మేము పిటిషన్ ఫైల్ చేసిన దాంట్లో హెబియస్ కార్పస్ ఎప్పుడైతే ఏదైనా వ్యక్తిని అనుమానాస్పదంగానే లేకపోతే పోలీసుల అదుపులో ఉన్నారని ప్రకటించినా, లేకపోతే ఆచూకీ తెలియకపోయినా వాళ్ళని తీసుకొచ్చి కోర్టు వారి ముందు ప్రొడ్యూస్ చేసే బాధ్యత పోలీసుకుంది. హైకోర్టుకు ఆదేశించాల్సిన అవసరం ఉన్నది. ఇది హిడ్మాని ఎన్కౌంటర్ పేరుతో హత్య చేయడం కానీ, టెక్ శంకర్ని హత్య చేయడం కానీ, రేపు దేవ్జీని, రాజిరెడ్డి గారిని కూడా హత్య చేయడానికి ప్రభుత్వం పూనుకోబోతుంది. దీన్ని వెంటనే విరమించుకొని కోర్టు వారి ముందు ప్రొడ్యూస్ చేయాలని కోరుతా ఉన్నాం. అట్లనే ఏదైతే అమిత్ షా చెప్తా ఉన్నాడో, మోదీ ఏదైతే చెప్తా ఉన్నాడో, ఎవరినైతే హత్య చేశారో హత్య చేసిన వెంటనే పోలీస్ అధికారిని అభినందిస్తూ చేస్తా ఉన్నాడు. ఏదైతే రాజ్యాంగ వ్యవస్థలు, ఎప్పుడైనా రాజ్యాంగ వ్యవస్థలు తప్పు చేయకూడదు, ప్రతీకారం తీర్చుకోకూడదు. ప్రైవేటు వ్యక్తులు, ప్రైవేటు సంస్థలు కొన్ని ఇన్సిడెంట్లు చేస్తూ ఉంటాయి. ఆయుధాలు పట్టొచ్చు, లేకపోతే సంఘ వ్యతిరేక శక్తులు పనిచేయొచ్చు. వారిని విచారించి కోర్టులో ప్రొడ్యూస్ చేసి వాళ్ళని శిక్షించాలా. కానీ ప్రతీకార చర్యలతోటి హత్య చేస్తానని డెడ్ లైన్ విధించడాన్ని పౌర హక్కుల సంఘంగా మేము ఖండిస్తా ఉన్నాం. ఎదురుకాల్పుల పేరిట కట్టుకథలు ఏపీ పోలీసులు హిడ్మాను హత్య చేసినట్లు ప్రస్తుతం విప్లవ పార్టీలు కావచ్చు, పౌర హక్కుల నేతలు ఆరోపిస్తున్నాయి. మరికొద్ది రోజుల్లోనే దేవ్జీతో పాటు రాజిరెడ్డిని కూడా హత్య చేసేందుకు ఏపీ పోలీసులు కుట్ర పన్నుతున్నారని ఒక సంచలనమైనటువంటి ఆరోపణ కూడా విప్లవ పార్టీలు, ప్రజా సంఘాలు చేస్తున్నాయి. ఇది వీళ్ళ నరేంద్రబాబుతో రిపోర్టర్ ఉదయ్, RTV ఖమ్మం నుంచి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.